సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సరళీకరించిందని, ఈ నూతన మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన సంస్కరణల వల్ల పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పెరగడమే కాకుండా అనవసరపు జాప్యం తగ్గుతుందని ఆయన వివరించారు. నూతన ఆదాయ పన్ను చట్టంలోని మార్పుల గురించి సామాన్య ప్రజలకు, వ్యాపారులకు మరియు వేతనజీవులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ట్యాక్స్ పేయర్స్కు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పన్ను నియమాలను సరళీకరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్తే. 1 ఏప్రిల్ నుంచి సరళీకరించబడినటువంటి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 1961 యాక్ట్ని సరళీకరించి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సరళీకరించబడినటువంటి ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటువంటి ప్రోగ్రామ్స్ విరివిగా చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం సరళీకరించబడినటువంటి చట్టాన్ని ప్రజలందరూ బాగా అర్థం చేసుకుని వాలంటరీ కంప్లైన్స్ స్వచ్ఛందంగా పన్ను చెల్లింపుదారులందరూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన మార్పులు తీసుకొచ్చాం. వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సింపుల్ మోటివ్ ఒకటే మాకు. ఇంతకుముందు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని వాటిని సరళీకరించాం కాబట్టి లిటిగేషన్ తగ్గించాలని, వాలంటరీ కంప్లైంట్స్ పెంచాలని మా ఉద్దేశం. సో వీ ఎయిమ్ అట్ లిమిటెడ్ లిటిగేషన్ అండ్ మ్యాక్సిమం మిటిగేషన్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ఇంక్రీజ్డ్ వాలంటరీ కంప్లైంట్స్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు అయితే ఫిజికల్ ఇంట్రూషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఏఐ బేస్డ్ టెక్నాలజీతోనూ, అదర్ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతోనూ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ జరుగుతుంది. చాలా వాల్యూమరస్ డేటా కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంటారు. దానికి ఒక సపరేట్ విభాగమే ఉంది ఆ డేటా కలెక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి. దాన్ని ఉపయోగించుకుని అవసరమైన చోట్ల కంపల్సరీగా చర్యలు ఉంటాయి. అది కానీ మీకు అనిపించవచ్చు, ఇక్కడ నా పక్కవాడు వీడు సంపాదిస్తున్నాడు, వీడు ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి వీళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు, డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదని. అలా కాదండి. డిపార్ట్మెంట్ ఎప్పుడు అసలు అందరినీ గమనిస్తూనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అంటే దానిలో కొంచెం ప్రయారిటీస్ ఉంటాయి. కొన్నిటిని దీనికంటే తక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, మనం దాని మీద యాక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు దాని మీద చేయకపోవచ్చు. అంతేగాని ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా కాదు, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అన్నిటి మీద యాక్ట్ చేయడం కుదరకపోవచ్చు కొన్నిసార్లు. దానిలో ప్రాముఖ్యత ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నింటి మీద చర్య తీసుకుంటాం. ఏం టోల్ ఫ్రీ అటువంటి అది ఎప్పుడూ ఉంటుందండి. ఫిర్యాదు చేయడానికి దానికి సపరేట్ మెకానిజం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలిసిన వాళ్ళకు కొంతమంది తెలుసుకుని ఉంటారు. అది మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా అటువంటి అట్లా నంబర్ ఫోన్లో తీసుకోవడము, అనానిమస్ కంప్లైంట్స్ అట్లాంటివి మేము మోస్ట్లీ ఎంటర్టైన్ చేయం. అదేంటంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరి మీద కోపం ఉన్నా ఊరికి ఒక ఫోన్ చేసి చెప్తూ ఉంటాం. అట్లా కాకుండా దానికి ఏంటంటే రిటర్న్ ఫామ్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆఫీస్ అడ్రస్ ఈ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ ఉంటాయండి. సెలబ్రిటీస్ చెప్పినంత మాత్రాన్ని కట్టేస్తారని అనుకోవడం పొరపాటు. అందుకే చెప్తాం కదా, వాలంటరీ కంప్లైంట్స్ ఉండాలి. మనం ట్యాక్స్ పే చేయాలి, ఈ నేషనల్ బిల్డింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే భావన ప్రజల్లోకి అందరికీ రావాలన్నమాట. అదేంటంటే జనరల్ మనకు దేశభక్తి అటువంటి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుందన్నమాట. సెలబ్రిటీ చెప్పినంత మాత్రం దేశభక్తి పెరగదు, సెలబ్రిటీ చెప్పినంత మాత్రం ట్యాక్స్ కంప్లైంట్స్ పెరగదు.